అందరికి తెలుసు, కానీ రీసెంట్ గా వచ్చిన వాళ్ళకి తెలియదు. సో ఈ విషయంలో ఈరోజు మనకి ఫుల్ టర్న్ క్లారిటీ వస్తుంది. చాలా జాగ్రత్తగా వినండి, చాలా చాలా ఇంపార్టెంట్. అసలు డిఫరెంట్ ఏంటనే విషయాలు కూడా మీకు అర్థమవుతాయి. ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు, అందరూ స్టే ట్యూన్. ప్రతి ఒక్క పాయింట్ కుదిరితే నోట్ చేసుకోండి, హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో మనం ఇంకా లేట్ చేసుకోకూడదు. స్పీకర్ రెడీగా ఉన్నారు. విత్ ఆల్ యువర్ సపోర్ట్ లెట్ మీ వెల్కమ్ సుమిత్ సార్ ఆన్ ది స్క్రీన్. సుమిత్ సార్, ప్లీజ్ టేక్ ద కాల్. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. కాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. మేడం మధ్యలో ఏమైనా రీసౌండ్ కనుక వచ్చినట్లయితే చెప్పండి క్లియర్గా. ఓకే, డన్. సో వీ విల్ గో విత్ ద స్లైడ్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, సో మనం కనుక అబ్జర్వ్ చేయాల్సింది, సో షుగర్ మనకి ఎంత ఎక్స్టెంట్ వరకు ఉపయోగపడుతుంది అనేది మనం చూడాలి క్లియర్గా. ఇందులో ముఖ్యంగా కనుక మనం చూసినట్లయితే, సో అది ప్రతి ఒక్కరికి తెలిసిందే, అదునపు తీపి అదునపు అనారోగ్యం మనకు వస్తుంది. సో ఎంత ఎక్కువ తీసుకుంటే మనకు అంత ఎక్కువ అనారోగ్యం కూడా మనకు వస్తూ ఉంటుంది క్లియర్గా చెప్పాలి అంటే. అండ్ చిన్నప్పటి నుంచి మనం తెలుసుకుంటూ ఉంటాము, సో జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప, టెల్లింగ్ లెస్ నో పాప అని, కానీ తీసుకుంటూనే ఉంటాము. సో దాన్ని కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. అది కనుక బ్యాలెన్స్ చేసుకోకపోతే ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. సో షుగర్ మనకి ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా అది తన వశంలో మనల్ని లాక్కుంటుంది. సో మనల్ని బందీ చేసేస్తుంటుంది. సో చేసేసిన తర్వాత మనకి ఎప్పుడైతే నీడ్స్ ఉంటాయో, సో కంప్లీట్గా సో మనం మేజర్గా తీసుకుంటున్న ప్రతి డైట్లో కూడా షుగర్ అనేది యాడ్ చేసుకుంటూ పోతూ ఉంటాము. సో ఒకసారి కనుక మనం బయట చూసినట్లయితే, సో మనం తీసుకుంటున్న ఫుడ్లో అసలు ఎంత షుగర్ ఉంటుంది తెలియకుండా ఒకసారి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, రెగ్యులర్గా మనం వాడే కెచప్లో సో 11 టీ స్పూన్స్ ఉంటుంది షుగర్. అండ్ మనం తీసుకుంటున్న డైజెస్టివ్ బిస్కెట్స్లో కూడా ఒక 13 టీ స్పూన్స్ ఉంటుంది. సో వినిగర్లో కానీ, యోగర్ట్లో కానీ, సాఫ్ట్ డ్రింక్స్లో కానీ, ఒకసారి కనుక మీరు చూసినట్లయితే మిక్స్ ఫ్రూట్స్లో కానీ, సో మినిమం 8 స్పూన్స్ నుంచి సో మాక్సిమం లెవెల్ 12 స్పూన్స్ అనేది షుగర్ ఉంటుంది. ఇది కాకుండా మనం ఏదైతే మనకి ఒకసారి కనుక ఈ షుగర్ ఫ్యాక్ట్స్ కనుక చూసినట్లయితే, మనం ఎప్పుడైతే ఒక 600 ml రెగ్యులర్ సాఫ్ట్ డ్రింక్ తీసుకుంటామో అందులో ఒక 16 స్పూన్లు షుగర్ దాగుంటుంది. 16 స్పూన్లు. ఒకసారి ఆలోచించండి ఎన్ని గ్రామ్స్ మనకు వస్తాయి అనేది క్లియర్గా. అండ్ 47% ఆఫ్ చిల్డ్రన్, సో ప్రపంచవ్యాప్తంగా ప్రతి కంట్రీలో కూడా మాక్సిమం సో చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో ఈ షుగర్ ఎక్కువ కన్స్యూమ్ చేయడం కారణంగా సో మేజర్గా వాళ్ళు తక్కువ వయసులోనే ఎక్కువ అనారోగ్యంకి గురైపోతూ ఉంటారు. సో మనం ఎప్పుడైతే ఈ షుగర్ని కనుక ఒక ఇయర్కి మనం కనుక కొలుచుకుంటూ పోయాము, ఒక డైలీ ఒక 10-20 స్పూన్లు తీసుకుంటున్నాం క్లియర్గా, సో 6.5 kgs వెయిట్ గెయిన్ అవుతుంది విత్ ఇన్ ఏ ఇయర్. సో ఇది మనం కనుక చూసినట్లయితే మనం ఎంత షుగర్ కంటెంట్ తీసుకుంటున్నాము, ఒక స్మాల్ 20 స్పూన్స్ ఆఫ్ షుగర్ పర్ డేతో ఒకసారి ఆలోచించుకోండి క్లియర్గా. అండ్ షుగర్ ఎప్పుడైతే మనము రెస్పాన్సిబుల్గా కనుక తీసుకోకపోతే, సో డెఫినెట్గా ఈ షుగర్స్ ఏదైతే ఉన్నాయో మనని చాలా ఎక్కువ డిస్ఫంక్షన్స్ గురవుతూ ఉంటాయి. అండ్ ఇండియా అనేది టాప్ 10 కంట్రీస్లో ఒక మంచి కంట్రీ. దేనికి అంటే షుగర్ డ్రింక్స్కి పర్ క్యాపిటల్ కన్సంప్షన్ చెప్పాలి అంటే. సో ఎక్కువ కన్సంప్షన్ షుగర్ డ్రింక్స్ నుంచి ఎక్కువ అవుతుంది ఇండియాలో. రెగ్యులర్గా ఇచ్చే డైట్లో ఏదైతే ఉంటుందో మనకి, సో మీరు ఒకసారి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే లైక్ బోర్న్విటాలో కూడా మనం ఏదైతే తీసుకుంటామో ఒక 1 స్పూన్లో సో 3 స్పూన్స్ ఆఫ్ మనకి షుగర్ దాగుంటుంది. 1 బౌల్ కనుక మీరు కాన్ఫ్లెక్స్ తీసుకుంటే అందులో 2 స్పూన్స్ ఉంటుంది. ఓరియో బిస్కెట్స్ కానీ నార్మల్ బిస్కెట్స్ ఏదైనా తీసుకున్నా కూడా అందులో కూడా మన షుగర్ దాగుంటుంది. ఇక్కడ మనకి పేరు ఒకవేళ కనుక పక్కన పెట్టితే ఇది రెగ్యులర్గా మన పిల్లలకి ఇచ్చే డైట్ ఏదైతే ఉంటుందో అందులో ఎన్ని స్పూన్స్ ఉంటుందో ఒకసారి చూడండి. ఇది సరదాగా పొద్దున కొద్దిగా, మధ్యాహ్నం కొద్దిగా, రాత్రి ఐస్ క్రీమ్ మొత్తం కనుక కలిపినట్లయితే ఈవినింగ్ అయ్యేసరికి ఒక 14 నుంచి 20-25 టీ స్పూన్స్ షుగర్ ఎవ్రీ సింగిల్ డే మనం కన్స్యూమ్ చేస్తున్నాం. మనమే కాదు, నెక్స్ట్ జనరేషన్ కన్స్యూమ్ చేస్తున్నాము. అసలు షుగర్కి ఒకసారి కనుక మనము సో ఫ్యాక్ట్స్ కనుక మాట్లాడినట్లయితే, సో షుగర్ ఫ్యాక్ట్స్ కనుక చూసినట్లయితే సో క్లియర్గా మీకు ఒక అవగాహన వస్తుంది దీనిలో కనుక చూడాలి అంటే. సో మనం ఎప్పుడైతే ఈ షుగర్ కనుక చూస్తారో మనం తీసుకుంటున్న ప్రతి డైట్లో కూడా మీరు ముఖ్యంగా కనుక చూసినట్లయితే ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ మనకు ఉంటుంది, ఫ్యాట్స్ మనకు ఉంటాయి. ఈ 3 కలిస్తేనే మనం తీసుకుంటున్న రెగ్యులర్ డైట్ మ్యాక్రోన్యూట్రియంట్స్. అందులో ముఖ్యంగా మనం తీసుకుంటున్న కార్బోహైడ్రేట్స్, ప్రతి పిండి పదార్థం మనకి షుగరే. అయితే ఈ పిండి పదార్థము మనం తెలిసి తీసుకోవాలి. అండ్ పిండి పదార్థం ఎప్పుడైతే ఇస్తామో అదే మన మేజర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ మన బాడీకి. అంటే మనము లగవాలన్నా, మాట్లాడాలన్నా, సో మన బాడీకి ఎనర్జీ కావాలి అంటే సో డెఫినెట్గా పిండి పదార్థం కావాలి. ఆ పిండి పదార్థంలో ముఖ్యంగా మనకి ఏముంటుంది అంటే షుగరే ఉంటుంది. అయితే ఎంత ఎక్స్టెంట్ వరకు ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్ జరుగుతుంది, సో ఎంత ఎక్స్టెంట్ వరకు మనం షుగర్ తీసుకోవచ్చు పర్ డే అనేది చూద్దాం క్లియర్గా. మనం ఎప్పుడైతే పిండి పదార్థాలు కనుక చూసినట్లయితే ఒక 2 రకాలుగా ఉంటాయి. ఒకటి సింపుల్ కార్బోహైడ్రేట్స్, రెండోది కాంప్లెక్స్. సింపుల్లో చూసినట్లయితే ఆల్వేస్ అందులో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, న్యూట్రిషన్ వాల్యూస్ తక్కువ ఉంటాయి. దట్స్ వై మీరు ఎంత తిన్నా కూడా ఇంకా మీకు తినాలనిపిస్తుంది. సింపుల్ కార్బోహైడ్రేట్స్లో ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే వైట్ రైస్. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మనకి ఏంటి అంటే షుగర్ కంటెంట్ కొద్దిగా కంపేర్ టు సింపుల్ తక్కువ ఉంటుంది, దానిలో మెజర్మెంట్ మనకి న్యూట్రిషన్ వాల్యూస్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి. సో కాంప్లెక్స్ చూసినట్లయితే మనకి బ్రౌన్ రైస్, మనకి
సో బ్రౌన్ రైస్ మనకి కొద్దిగా తినిన తర్వాత ఆటోమేటిక్ గా మన స్టమక్ అనేది ఫుల్ అవుతుంది. బట్ వైట్ రైస్ మీరు తినే కొద్దీ ఇంకా తింటూనే ఉంటాం కంప్లీట్ గా. ఆకలి ఫుల్ అయిన తర్వాత కూడా మనం తింటూ ఉంటాం. అందులో ఉన్న షుగర్ కంటెంట్ ఏం చేస్తుందంటే ఇమీడియట్ గా ఎనర్జీ కింద కన్వర్ట్ అయిపోయి మీ ఇన్సులిన్ రియాక్షన్స్ ఎక్కువ చేస్తూ ఉంటాయి. అండ్ మనం రెగ్యులర్ గా తీసుకుంటున్న డైట్ లో సో సింపుల్ కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ చూడండి ఒకసారి. మనం మాక్సిమం యాడ్ చేసుకోవాల్సిన డైట్ ఏమైనా ఉంది అంటే అది కాంప్లెక్స్. ఎప్పుడైతే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ యాడ్ చేసుకుంటామో షుగర్ కంటెంట్ తక్కువ ఉండటమే కాకుండా ఇది ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్, 2 అవర్స్ మన హంగర్ లెవెల్స్ ని సాటిస్ఫై చేస్తుంది. అందులో ముఖ్యంగా ప్రతి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో మనకి కాంప్లెక్స్ ఉంటుంది. అండ్ మనం తీసుకుంటున్న లెగ్యూమ్స్ లో, లెంటిల్స్ లో కూడా మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మనకు ఉంటాయి. అండ్ రెగ్యులర్ గా మనం తీసుకున్న బన్స్ కావచ్చు, లేకపోతే చాక్లెట్స్ కావచ్చు, పేస్ట్రీస్ కావచ్చు, ఫ్లేక్స్ కావచ్చు, బిస్కెట్స్ కావచ్చు, వైట్ రైస్ కావచ్చు, ఇందులో చూడండి ఒకసారి ఒక 100 గ్రామ్స్ తీసుకుంటే 4 నుంచి 5 టీ స్పూన్ల షుగర్ మనకు వస్తుంది చెప్పాలి అంటే. సో దీనిలో ఎంత టీ స్పూన్స్ మనకి గ్రామ్స్ లో కనుక కన్వర్ట్ చేస్తే ఒక 20 నుంచి 25 గ్రాముల షుగర్ పర్ డే మనం కన్స్యూమ్ చేస్తున్నాము. సో మెయిన్ థింగ్ చెప్పాలి అంటే మనం మన కిడ్స్ కి, నెక్స్ట్ జనరేషన్ కి సో దీని గురించి ఒకసారి ఎడ్యుకేట్ చేయాలి క్లియర్ గా. సో ఏ షుగర్ కంటెంట్ తీసుకుంటే మనకు బాగుంటుంది, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది, ఈ షుగర్ మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఎట్లా పనిచేస్తుంది అనేది క్లియర్ గా మనకు అర్థమవుతుంది. అండ్ ఇందులో కూడా మనం కొంతవరకు ఇవన్నీ కూడా ఎంటీ క్యాలరీ అనుకుంటాము. బట్ ఇవన్నీ ఎంటీ క్యాలరీస్ తో పాటు మినిమం మీరు కనుక ఒక 100 గ్రామ్ కన్జ్యూమ్ చేసినట్లయితే అందులో మీకు 4 టీ స్పూన్ షుగర్ అనేది ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే ఈ షుగర్ లెవెల్స్ మనం ఎక్కువ తీసుకుంటూ ఉంటామో ఎక్స్ట్రా వెయిట్ పెరిగిపోవడం కానీ, డయాబెటీస్ రావడం కానీ, కార్డియోవాస్కులర్ డిస్ఫంక్షన్స్ రావడం కానీ మనకి తక్కువ వయసులోనే మీకు రావడం జరుగుతుంది. యాక్చువల్గా చెప్పాలి అంటే కార్బోహైడ్రేట్స్ మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత అది షుగర్ స్ట్రాచ్ గా మనకి ఏం జరుగుతుంది అంటే గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది కొంత ఎంజైమ్స్ తో హెల్ప్ తీసుకొని. అండ్ ఈ గ్లూకోజ్ మెయిన్ మన ఇంటెస్టైన్ ఏదైతే మీకు చిన్న పేగు ఉంటుందో అందులో అబ్జార్బ్ అయిపోయి మీ బ్లడ్ ఫ్లో మొత్తంలో కూడా కంప్లీట్ బ్లడ్ ఫ్లో ఏదైతే ఉంటుందో ఆ బ్లడ్ ఫ్లో మొత్తం కూడా ఈ షుగర్స్, ఈ కార్బ్స్, ఈ స్ట్రాచ్ మొత్తం కూడా మనకి ట్రావెల్ చేస్తూ ఉంటుంది చెప్పాలి త్రూ ద బాడీ. ఇందులో ముఖ్యంగా ఎప్పుడైతే మనం తీసుకుంటున్న ఫుడ్ లో షుగర్ లెవెల్స్ కనుక బాగా ఎక్కువ ఉందనుకోండి, ఎంతైతే మీ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ మనకి ఫ్లో అయిపోయి మిగతా అడిషనల్ షుగర్ మొత్తం కూడా మీ బాడీలో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. బికాస్ ఇది కనుక మీ బాడీలో అంటే మీ బ్లడ్ లో ఎంతైతే కావాలో అంత తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా షుగర్ కనుక మీరు బయటికి పంపేయకపోతే సో డెఫినెట్ గా ఎక్స్ట్రా షుగర్ మన ఆర్గాన్స్ మొత్తాన్ని డ్యామేజ్ చేస్తుంది. బై ద వే అది బయటికి పంపించడం చాలా కష్టం. అందుకోసం మనం ఏం చేయాలంటే తీసుకుంటున్నప్పుడే రెస్పాన్సిబుల్ గా మనకి ఎంత కార్బోహైడ్రేట్స్ కావాలి 40% కావాలి అంటే మీరు ఒక 1000 క్యాలరీల డైట్ తీసుకుంటే 400 క్యాలరీలే మీకు కార్బోహైడ్రేట్స్ కావాలి. మీరు 2000 క్యాలరీల డైట్ తీసుకుంటే ఒక 800 క్యాలరీయే మీకు కార్బోహైడ్రేట్స్ కావాలి. బై ద వే కార్బోహైడ్రేట్స్ కనుక చూసినట్లయితే 1 గ్రామ్ కార్బోహైడ్రేట్ 4 క్యాలరీలు. అంటే మీరు 1000 క్యాలరీ మీల్ ప్లాన్ చేస్తున్నారు అంటే మీకు కావాల్సింది 100 గ్రాముల కార్బోహైడ్రేట్సే. మీరు 2000 క్యాలరీలు చేస్తున్నారు డే మొత్తం మీద, మీకు కావాల్సింది 200 గ్రాముల కార్బోహైడ్రేట్సే. మధ్యాహ్నం కూడా మనం తినే నార్మల్ బిర్యానీయే ఒక 1/2 కిలో కన్నా ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి మనం ఎంత ఎక్కువ కార్బోహైడ్రేట్స్ సో డే మొత్తం కన్స్యూమ్ చేస్తున్నాం క్లియర్ గా. అంత ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి ఈ ఎక్సెస్ షుగర్ మొత్తం కూడా మన బ్లడ్ లో ఫ్లో అవ్వకుండా సో కంప్లీట్ షుగర్ మొత్తం కూడా మన బాడీ మొత్తం ట్రావెల్ చేస్తుంది. సో ఒక్కసారి షుగర్ మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత సో షుగర్ ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విజన్ పెట్టుకునిద్ది. ఏ విజన్ అంటే ఎక్కడికి వెళ్ళాలి, దేన్ని బ్రేక్ చేయాలి, ఎలా బ్రేక్ చేయాలి. సో ఇదే పనితో ఉంటుంది షుగర్ చెప్పాలి అంటే క్లియర్ గా. సో ఫస్ట్ క్లియర్ గా ఈ షుగర్ ఎప్పుడైతే మన బాడీలోకి ఎంటర్ అవ్వగానే ఎక్స్ట్రా షుగర్ మన డైరెక్ట్ గా ఏం చేస్తుందంటే వెళ్ళి మీ పళ్ళ మీద కూర్చుంది, ఫస్ట్ టీత్ మీద. బికాస్ మనం కన్స్యూమ్ చేసేది మనం నోట్తోనే కాబట్టి. ఈ టీత్ మీకు వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది, అది కూరుకుని కూర్చుంటుందో కూర్చోదు. టీత్ ని కొట్టి 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 ఆ టీత్ మొత్తాన్ని, పళ్ళ మొత్తాన్ని కూడా డ్యామేజ్ చేస్తుంది కంప్లీట్ గా. అందుకోసమే ఎక్సెస్ చాక్లెట్స్ తీసుకుంటున్నప్పుడు ఏమవుతుంది, పిల్లలకి క్యావిటీ వస్తుంది. ఎందుకు క్యావిటీ వస్తుంది, అందులో ఉన్న షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే ఎక్కువ కన్స్యూమ్ చేస్తామో పళ్ళు మొత్తం కూడా పాడైపోతూ ఉంటాయి. సో మేజర్ గా ఫస్ట్ షుగర్ ఎప్పుడైతే ఎక్కువ కన్స్యూమ్ చేసుకుంటామో మన టీత్ మీద ఎక్కువ ఎఫెక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. అండ్ ఎఫెక్ట్ అనేది ఒక టీత్ ని బ్రేక్ చేస్తుంది అంటే కాదు, టీత్ మొత్తాన్ని బ్రేక్ చేసిన తర్వాత, కంప్లీట్ డ్యామేజ్ చేసిన తర్వాత అందులో ఎక్కువ యాసిడ్స్ ని, ఎక్కువ బ్యాక్టీరియాని అక్కడ ఫామ్ చేసి సో కంప్లీట్ క్యావిటీస్ వచ్చి ఆ పళ్ళు మొత్తం కంప్లీట్ గా అక్కడ ఇంకా మనకి ఉపయోగపడేలాగా, అసలు మనకి ఉపయోగపడదు ఇంకా మన బాడీకి, అలా రిజల్ట్ చేసి సో కంప్లీట్ టూత్ మొత్తాన్ని కూడా కంప్లీట్ గా బ్రేక్ చేస్తుంది. సో దీంతో ఆగిపోతుందా అంటే ఆగిపోదు. అంటే జస్ట్ ఒక ఆర్గాన్ని డ్యామేజ్ చేసింది, బట్ ఇంకా మన బాడీలో షుగర్ ఉంటుంది కదా, అది బయటికి వెళ్ళలేదు కదా. అది ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ మన కంప్లీట్ గా ఈ టీత్ మొత్తాన్ని డ్యామేజ్ చేసి దాన్ని డిజాల్వ్ చేసి మొత్తం క్యావిటీగా చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ టార్గెటెడ్కి వెళ్తుంది. సో దేనికి వెళ్తుంది, మనం ఈ డెంటల్ క్యావిటీస్కి వెళ్తూ ఉంటాము. సో టీత్ తర్వాత మళ్ళీ లొకేషన్ చూసిద్ది, ఏ లొకేషన్కి వెళ్దాము, ఎక్కడికి వెళ్దాం చూసిద్ది. దాని తర్వాత నెక్స్ట్ చూసే లొకేషన్ ఏంటి అంటే స్టమక్ మనకి. సో నెక్స్ట్ మనకి ఏం చేస్తుంది, స్టమక్ లో ఈ షుగర్ మళ్ళీ ఆ స్టమక్ వెళ్ళిపోయి సో అక్కడ కంప్లీట్ గా మనకి బర్నింగ్ సెన్సేషన్, అక్కడ మనకి ఫైర్ ఆన్ చేసి మనం ఎప్పుడైతే ఒక్కొక్కసారి తీసుకుంటున్నప్పుడు మధ్యాహ్నం పూట ఆహారం తినక ముందు కానీ ఆహారం తినిన తర్వాత కానీ
ఎక్కువ బర్నింగ్ సెన్సేషన్ మన స్టమక్ లో వస్తుంది. వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అలా మీకు అబ్డామినల్ లో బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది, తినిన తర్వాత కానీ తినక ముందు కానీ మీకు అబ్డామినల్ లో పెయిన్స్ వస్తున్నాయి అంటే వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఏంటి అంటే అక్కడ మన అబ్డామినల్స్ లో షుగర్ అనేది ఎక్కువ కంటెంట్ స్టోర్ అయిపోయి అక్కడ కంప్లీట్ గా మనకి ఏం చేస్తుంది అంటే అక్కడ మన ఆర్గాన్ ని డ్యామేజ్ చేస్తుంది. సో ఇది దీని తర్వాత ఆగిపోతుందా అంటే స్టమక్ దగ్గర ఆగిపోదు. స్టమక్ నుంచి స్లోగా మనకి ఎక్కడైతే మనకి బ్లడ్ గ్లూకోజ్ రిలీజ్ అవ్వాలో ప్యాంక్రియాస్, సో దాని దగ్గర వచ్చి దాన్ని కంప్లీట్ గా బాత్ చేస్తుంది, దాన్ని మొత్తం కూడా బ్రేక్ చేస్తుంది. సో ఇన్సులిన్ యాక్చువల్గా ఏం చేస్తుంది, ఇన్సులిన్ కనుక హెల్దీగా పనిచేస్తున్నట్లయితే ఇన్సులిన్ మన బాడీలో రిలీజ్ అవడం కారణంగా ఏదైతే ఎక్స్ట్రా గ్లూకోజ్ మన బ్లడ్ లో ఫ్లో అవుతుందో ఆ గ్లూకోజ్ ని న్యూట్రల్ చేయడం కోసం మీకు ఇన్సులిన్ బాగా పనిచేస్తుంది. సో ఎప్పుడైతే ఈ ఎక్స్ట్రా షుగర్ ఈ గ్లూకోజ్ కన్నా కూడా ఎక్కువ వెళ్ళిపోయి మీ బాడీలో స్టోర్ అయిపోతుందో స్టమక్ తర్వాత అడిషనల్ గా డ్యామేజ్ చేసే ఆర్గాన్ ఏమైనా ఉందంటే ప్యాంక్రియాస్. సో ఈ షుగర్ మళ్ళీ మన ప్యాంక్రియాస్ ని డ్యామేజ్ చేసి తక్కువ వయసులోనే డయాబెటిస్ అటాక్ అయ్యేలాగా మనం చేస్తుంది. అంటే ఎప్పుడైతే ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవుతుందో ఇంకా అడిషనల్ గా ఇన్సులిన్ రిలీజ్ కాక సో మీరు ఇంకా తీసుకుంటున్న డైట్ లో కార్బోహైడ్రేట్స్ లో షుగర్ మళ్ళీ మీ బాడీలో ఫ్లో అయిపోయి మీ బాడీలో స్టోర్ అయిపోయి ఈ డయాబెటీస్ ని మనము తక్కువ వయసులోనే చూస్తూ ఉంటాము. యాక్చువల్ గా చెప్పాలి అంటే మనం తీసుకుంటున్న ఫుడ్ అనేది డైజెస్ట్ అయిపోవాలి, మన బాడీలో కార్బోహైడ్రేట్స్ మన బాడీలో ఫ్యాట్ అనేది స్టోర్ అవ్వకూడదు. అలా కనుక చేసినట్లయితే మనం దీని నుంచి డిస్ఫంక్షన్ నుంచి బయటపడచ్చు. అలా కనుక జరగట్లేదు, మీకు స్టోర్ అవుతుంది అంటే ఎప్పుడైతే మన ప్యాంక్రియాస్ అటాక్ అవుతుందో డయాబెటీస్ వస్తుంది. సో దీంతో సరిపెట్టుకుంటున్న షుగర్ అంటే కాదు, దీంతో సరిపెట్టుకోదు. దీని తర్వాత మళ్ళీ షుగర్ మనకి ఏం చేస్తుంది చూడండి ఒకసారి. సో మళ్ళీ ప్యాంక్రియాస్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది, మళ్ళీ మీ బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. సో బ్రెయిన్కి వెళ్ళిపోయి మీ బ్రెయిన్ మొత్తాన్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది, మీ డే మూడ్ని స్పాయిల్ చేస్తుంది, మీ ఫిజికల్ మెంటల్ ఫంక్షన్ ని కంప్లీట్ గా డ్యామేజ్ చేస్తుంది, మీ థింకింగ్ లెవెల్ ని డ్యామేజ్ చేస్తుంది. బ్రెయిన్ డ్రివెడ్ న్యూరోట్రోపిక్ ఫ్యాక్టర్ అంటారు యాక్చువల్ చెప్పాలంటే BDNF. సో దాన్ని మొత్తాన్ని కూడా డ్యామేజ్ చేసి మీ బాడీకి ఏదైతే సిగ్నల్స్ వెళ్ళాలో ఆ సిగ్నల్స్ ప్రాపర్ గా వెళ్ళకుండా మీ న్యూరో ట్రాన్స్మిటర్ ని కూడా డ్యామేజ్ చేస్తుంది. సో మన మెమొరీ బాగా వీక్ అయిపోతుంది. సో బ్రెయిన్ కూడా అటాక్ అయిపోవడం కారణంగా ఫ్యూచర్ లో బ్రెయిన్ సెల్స్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోవడం జరుగుతుంది ఎప్పుడైతే మీరు తీసుకుంటున్న ఫుడ్ లో షుగర్ కంటెంట్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో. సో దీంతో ఆగిపోతుందంటే మళ్ళీ దీంతో ఆగిపోదు. సో బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయింది కదా, దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ వెళ్ళిపోతుంది మీ స్కిన్ మీద మనకి ఏదైతే ర్యాషెస్ వస్తున్నాయో, స్కిన్ హార్డ్ అయిపోతుందో, స్కిన్ లో కొన్ని జవల్స్ వస్తున్నాయో, లిప్ లైన్ మీద తేడా వస్తుందో, ఇదంతా మెయిన్ రీజన్ మనకి ఏంటి అంటే ఈ బ్రెయిన్ తర్వాత నెక్స్ట్ అటాక్ చేసే ఆర్గాన్, మన లార్జెస్ట్ ఆర్గాన్ స్కిన్ మీద అటాక్ చేసి, సో ఆ స్కిన్ దగ్గర ఎప్పుడైతే షుగర్ కంటెంట్ ఎక్కువ ఫామ్ అయిపోతుందో బయట నుంచి వచ్చే ఆక్సిడేటివ్ స్ట్రెస్ మీ స్కిన్ అనేది తట్టుకోకుండా సో కంప్లీట్ గా బ్రేక్ చేసి బయట నుంచి ఏమైనా ఫారెన్ బ్యాక్టీరియా వచ్చినా, ఫారెన్ ఇన్వేటర్ వచ్చినా, వైరస్ వచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేసి మీ స్కిన్ మొత్తాన్ని డ్యామేజ్ చేస్తుంది. సో మన ఏస్ ఎఫెక్ట్ మొత్తాన్ని కూడా డ్యామేజ్ చేస్తుంది, మన పోర్స్ మొత్తం కూడా కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సో దీంతో ఆగిపోతున్నాడు, దీంతో కూడా షుగర్ ఆగిపోదు. సో దీని తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది, సో కంప్లీట్ గా మన బాడీలో తిష్టేస్తుంది. సో ఎక్కడైతే ఎక్సెస్ షుగర్ ఉంటుందో మన బాడీలో మొత్తం స్టోర్ అయిపోయిన తర్వాత ఇట్లా టెంట్లు మొత్తం వేసిన తర్వాత నెక్స్ట్ మేజర్ గా చెప్పాలి అంటే షుగర్ ఎప్పుడైతే లాంగ్ రన్ లో ఇట్లా మన బాడీలో తిష్ట వేస్తుందో క్యాన్సర్ సెల్స్ మొత్తాన్ని డ్యామేజ్ చేసి, సెల్స్ మొత్తాన్ని డెడ్ చేసి, ఆ డెడ్ సెల్స్ కి ఫుడ్ ఇచ్చి ఆ డెడ్ సెల్స్ ని గ్రో చేసి సో ఎర్లీ ఏజ్ లోనే క్యాన్సర్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ మనకు వస్తుంది అంటే క్యాన్సర్స్ అనేది, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటున్న ఫుడ్ కారణంగా, అందులో ఉన్న షుగర్ వల్ల వెయిట్ ఎక్కువ పెరిగిపోవటం, ఫ్యాట్ ఎక్కువ పెరిగిపోవటము, ఒబెసిటీ బాగా పెరిగిపోవటము, అట్ ద ఎండ్ చెప్పాలి అంటే మనకి క్యాన్సర్ రిస్క్ అనేది తక్కువ వయసులో ఎక్కువ వస్తుంది. సో ఇలా సో కంప్లీట్ మన సెల్స్ మొత్తాన్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. సో హెల్దీ సెల్ వర్క్ కాకుండా దాన్ని కంప్లీట్ గా డెడ్ చేసి దానికి ఫుడ్ ఇచ్చేలాగా ఈ షుగర్ మారుతుంది. అందుకోసమే షుగర్ మనం ఎంత తీసుకుంటున్నా కూడా ఇంకా మనకు కావాలని వస్తుంది. సో ఇది కనుక చూసినట్లయితే ఈ క్యాన్సర్స్ మనకి లైక్ ఎసోఫేగస్ కావచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్స్ కావచ్చు, లివర్ లో కావచ్చు, ప్యాంక్రియాస్ లో కావచ్చు, బొవెల్ కావచ్చు, ఓమ్ లో కావచ్చు, ఎక్కడైతే ఈ ఎక్స్ట్రా షుగర్ వెళ్ళి డిపాజిట్ అయిపోతుందో సో మనకి ఇట్లా క్యాన్సర్ సెల్స్ గా మన బాడీలో ఫామ్ అవుతుంది. సో దీని తర్వాత ఒకసారి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే షుగర్ ఎంత చేస్తుంది కదా, సో దేనిలో షుగర్ ఉంటుంది ఒకసారి చూడండి. మనం తీసుకుంటున్న రెగ్యులర్ ప్రతి డైట్ లో షుగర్ ఉంది, ప్రతి కార్బోహైడ్రేట్ షుగరే. అది ఒకసారి అబ్జర్వ్ చేయండి. జస్ట్ మనం మార్కెట్కి వెళ్ళిపోయి ఈ ఫుడ్ తెచ్చుకోవడం కాదు, దాని వెనకాల ఎంత షుగర్ ఉందో ఒక్కసారి చూడండి. ఇవాళ షుగర్ కి చెప్పాలి అంటే చాలా ఎక్కువ పేర్లు ఉన్నాయి. ఇప్పుడు షుగర్ మార్కెట్ లో ఒక పేరుతో రావట్లా, షుగర్ దాదాపుగా 50-60 పేర్లతో బయటకు వస్తుంది మార్కెట్ లో. సమ్ ఫుడ్ మీద షుగర్ అని రాయకుండా ఫ్రూట్ అని రాస్తారు, హనీ అని రాస్తారు, కార్న్ సిరప్ అని రాస్తారు, రైస్ సిరప్ అని రాస్తారు, గ్లూకోజ్ అని రాస్తారు, సక్రోజ్ అని రాస్తారు, గ్లాక్టోస్ అని రాస్తారు, హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ అని రాస్తారు. ఇవన్నీ పేర్లు ఏంటి అంటే ఇదంతా కూడా స్వీట్నెస్.
ఎప్పుడైతే ఈ స్వీట్నెస్ ఇంగ్రీడియంట్స్ మీకు యాడ్ అయినాయో డెఫినెట్ గా అందులో షుగర్ కంటెంట్ ఉంది. బట్ షుగర్ అనే పేరుతో రాకుండా బయట డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకి తీసుకుంటున్న ప్రతి ఫుడ్ ప్రోడక్ట్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ షుగర్ నేమ్ తో మనకి బయటకు వస్తున్నాయి. అది షుగర్ నేమ్ తో రావట్లేదు కాబట్టి షుగర్ లేదనుకోవటం మన భ్రమది. సో డెఫినెట్ గా అందులో చూడాలి మీరు క్లియర్ గా. అందులో కనుక ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పుడైతే మీ బాడీలో షుగర్ లెవెల్స్ ఎక్కువైపోతాయో కంప్లీట్ మీ మజిల్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎక్సెస్ షుగర్ మొత్తం కూడా ఫ్యాట్ గా ఫామ్ అయిపోయి ఈ ఫ్యాట్ సెల్స్ కంప్లీట్ గా ఏం చేస్తాయంటే మన ఓవరాల్ ఫిజిక్ ని కూడా డ్యామేజ్ చేస్తుంది. మనం హంగర్ అయినప్పుడు రెండు రకాలు ఆలోచించండి. మీరు ఎప్పుడైతే మీకు ఆకలి అవుతుందో సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే షుగర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ కనుక తీసుకున్నట్లయితే ఇన్సులిన్ రియాక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. బికాస్ దాన్ని న్యూట్రల్ చేయాలి. ఎక్స్ట్రా షుగర్ ఏమవుతుంది, ఫ్యాట్ గా కన్వర్ట్ అవుతుంది. సో ఇలా కన్వర్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, మీరు వెయిట్ గెయిన్ పెరుగుతారు, డిస్ఫంక్షన్ వస్తుంది. సో ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది, మీకు ఆకలి అయినప్పుడు సింపుల్కి వెళ్ళటం కన్నా కూడా కాంప్లెక్స్కి వెళ్ళటం. కాంప్లెక్స్ లో ఏమవుతుందంటే న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి, షుగర్ కంటెంట్ తక్కువ ఉంటుంది. నల్లబుట్ షుగర్ ఉంటుంది, బట్ తక్కువ ఉంటుంది కంపేర్ టు సింపుల్. ఎప్పుడైతే షుగర్ కంటెంట్ తక్కువ ఉంటుందో, ఎంతైతే షుగర్ మీకు కావాలో మీ బాడీకి అంత తీసుకోవడం కారణంగా అది బ్లడ్ ఫ్లోలోకి వెళ్ళిపోయి ఇన్సులిన్ రియాక్షన్ అసలు అవసరంలా. ఇంకా ఎప్పుడైతే ఇన్సులిన్ రియాక్షన్ అవసరం లేదో, సో మీ బాడీలో ఉన్న షుగర్ అనేది మళ్ళీ డిపాజిట్ కాకుండా మొత్తం మీ బాడీ అబ్జర్వ్ చేసుకొని ఆల్రెడీ ఉన్న ఫ్యాట్ ని కూడా మీ బాడీ తీసుకొని ఎనర్జీ మీ బాడీకి ఇచ్చి వెయిట్ లాస్ పరంగా మీరు హెల్దీగా ఉంటారు. ప్లస్ హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ ని లీడ్ చేయడం కోసం మీరు ఎప్పుడైతే ఆకలి అవుతుందో, ఆకలి అయ్యేటప్పుడు మీరు యాడ్ చేసుకోవాల్సిన డైట్ ఏమైనా ఉంది అంటే అది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకి పెళ్ళైనా ఏదైనా ఫంక్షన్ అయినా కూడా మనం రెగ్యులర్ గా యాడ్ చేసుకునే డైట్ ఇదే. ఇదంతా కూడా సింపుల్ కార్బోహైడ్రేట్స్. ఇందులో షుగర్ లెవెల్స్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. రెగ్యులర్ గా తీసుకున్న ఇడ్లీ, దోశ కావచ్చు, బర్గర్స్ కావచ్చు, పిజ్జాస్ కావచ్చు, చాక్లెట్స్ కావచ్చు, స్నికర్స్ కావచ్చు, వాట్ ఎవర్ మనకి వైట్ రైస్ వీటన్నిటిలో కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఫెస్టివల్లో ఆఫ్ కోర్స్ మనం ఎక్సెస్ చేసుకునే ఐస్ క్రీమ్స్ లో, చాక్లెట్స్ లో కంపేర్ టు ఇంతకు ముందు ఫుడ్, సో దీనిలో 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. అంటే ఇది డైరెక్ట్ గా షుగరే. అంటే మీరు ఇది ఇండైరెక్ట్ గా తీసుకుంటున్నారు, ఇది డైరెక్ట్ గా షుగర్ కన్స్యూమ్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఇలా డైరెక్ట్ గా షుగర్ కన్స్యూమ్ చేసుకుంటారో ఇది డైరెక్ట్ గా మీ బాడీలో అనేది స్టోర్ అయిపోతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, షుగర్ మెజర్మెంట్ చేసే ఇండెక్స్ ఏమైనా ఉంది అంటే దాన్ని గ్లిస్మిక్ ఇండెక్స్ అంటారు. సో గ్లిస్మిక్ ఇండెక్స్ 55 కన్నా తక్కువ పాయింట్లు ఉంటే మీ బాడీకి ఓకే, షుగర్ ఇన్సులిన్స్ అనేది రియాక్షన్స్ ఎక్కువ బాగుంటుంది. 55 నుంచి 70 మధ్యలో ఉంటే మీడియం, దానిలో షుగర్ లెవెల్స్ ఉన్నట్టు. 70 కన్నా ఎక్కువ ఉంటే రిస్క్, అసలు మనది కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. ఇందులో మీకు ఏదైతే ఫుడ్స్ చూపిస్తున్నామో, ఏదైతే రెడ్ జోన్ లో ఉన్నాయో 70 కన్నా ఎక్కువ, ఇది తినకపోతే మంచిది. పోనీ మీరు తినాలా, నెలకి 1 సారి 2 సార్లు అంతే. సో ఇందులో పుచ్చకాయ చూడండి ఒకసారి, మనకి అది కూడా హై గ్లిస్మిక్ ఇండెక్స్ మనకి. సో వైట్ రైస్ హై గ్లిస్మిక్ ఇండెక్స్ మనకి. మనం తీసుకుంటున్న చిప్స్ కావచ్చు, ఫ్లేక్స్ కావచ్చు, బర్గర్స్ కావచ్చు, సో ఇవన్నీ కూడా హై గ్లిస్మిక్ ఇండెక్స్. ఇది మీరు మాక్సిమం తీసుకోకపోతే మంచిది, లేకపోతే నెలకి 1-2 సార్లు తీసుకోండి. అండ్ ఏదైతే ఎల్లో కలర్ లో మీకు కనిపిస్తున్నాయో అది మీడియం, అందులో షుగర్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి అంటే కంపేర్ టు హై. ఇది మీరు వారానికి 1 సారి, లేకపోతే నెల మొత్తం మీద ఒక 6 సార్లు అలా తీసుకోండి. అండ్ ఏదైతే గ్రీన్ కలర్ లో మనకు కనిపిస్తున్నాయో ఇది లో గ్లిస్మిక్ ఇండెక్స్. అంటే ఎప్పుడైతే 55 పాయింట్ల కన్నా తక్కువ ఉంటుందో, దెన్ ఈ షుగర్ మీకు ఏదైతే ఉంటుందో కంప్లీట్ గా, సో డే మొత్తం మీద మీరు మీకు ఎప్పుడైతే ఆకలి అవుతుందో ఈ కాంప్లెక్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు చెప్పాలంటే గ్రీన్ కలర్ది. అండ్ నెక్స్ట్ ఒకసారి కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ లో ఎంత షుగర్ ఉంటుంది. మనం రెగ్యులర్ గా తీసుకుంటున్న బనానాలో కూడా సో ఒక 4 క్యూబ్స్ షుగర్ ఉంటుంది. ఒక క్యూబ్ షుగర్ మీకు దాదాపుగా 4 గ్రాములు ఉంటుంది. అంటే బనానాలో మీకు ఒక 12-16 గ్రాములు షుగర్ ఉంటుంది. యాపిల్లో చూడండి మనకి, అందులో కూడా మనకి 5 క్యూబ్స్ ఉంటాయి, 20 గ్రామ్స్ షుగర్ ఉంటుంది. అదే మ్యాంగోలో అయితే 9 క్యూబ్స్ 36 గ్రాములు ఉంటుంది షుగర్ మనకి. సేమ్ అట్లానే మీకు కూల్ డ్రింక్స్కి వచ్చారు అనుకోండి, ఒకసారి చూడండి, ఒక స్మాల్ టిన్ లోనే మీకు 10 క్యూబ్స్ ఉన్నాయి, 40 గ్రాముల షుగర్ మీకు ఉంది. అండ్ మనం ఎప్పుడైతే సిరప్స్, మనం ఎప్పుడైతే ఎక్కువ దాని ఏమంటారు స్వీట్నెస్ యాడ్ చేసుకుంటూ పోతాము, మన జామ్స్ లాంటివి, ఇంకా దానిలో డైరెక్ట్ షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇది ఒక్కసారి అబ్జర్వ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా షుగర్ మనకి ఎంత హానికరం చేస్తుందో ఒకసారి క్లియర్ గా అర్థం చేసుకోండి. షుగర్ ఈజ్ ఏ కిల్లర్, సైలెంట్ కిల్లర్ చెప్పాలి అంటే. మీకు పెయిన్ తెలియకుండా మీ బాడీలో ఫ్యాట్ అనేది స్టోర్ చేసి స్లోలీ మీ ఆర్గాన్ మొత్తాన్ని డ్యామేజ్ చేస్తుంది. అందుకోసం మనకి ఎప్పుడైతే హార్ట్ స్ట్రోక్ కావచ్చు, క్యాన్సర్స్ కావచ్చు, లేకపోతే లాంగ్ రన్ లో డయాబెటీస్ కావచ్చు, మీకు చెప్పకుండా వస్తాయి ఎన్ని. అది చెప్పకుండా వస్తున్నాయంటే రాత్రి తిన్న ఫుడ్ వల్ల రావట్లేదు. గత 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు మనం ఏదైతే తిన్నామో ఆ షుగర్ 40 సంవత్సరాలుగా మన బాడీలో స్టోర్ అయ్యి ఇప్పుడు మీకు ఆ డిస్ఫంక్షన్ చూపిస్తుంది. కిల్లర్, మీకు సైలెంట్ కిల్లర్ చెప్పాలి అంటే. దాన్ని మీరు మాక్సిమం అవాయిడ్ చేస్తే మంచిది. దాంతోపాటు మనం ఎప్పుడైతే రెగ్యులర్ ఇంట్లో షుగర్ యాడ్ చేసుకోవాలనుకోండి, సో రెగ్యులర్ గా మనం వాడే ఫెస్టివల్ ఫుడ్స్ లో షుగర్ వాడే బదులు జాగరీ యాడ్ చేసుకోండి, బెల్లం పాకం వల్ల, బెల్లం లాంటిది ఎప్పుడైతే యాడ్ చేసుకుంటామో షుగర్ ఎంటీ క్యాలరీస్ అనుకుంటే, మనకి జాగరీ వచ్చేసరికి మీకు ఏమైనా బ్రీతింగ్ డిజార్డర్స్ ఉన్నా, ఎలర్జీస్ ఉన్నా కూడా, రెస్పిరేటరీ మజిల్స్ మీకు ఏమన్నా
డిటాక్స్ అవ్వాలన్నా, రిలాక్స్ అవ్వాలన్నా, కాన్స్టిపేషన్ నుంచి కొద్దిగా మీరు బయటపడాలన్నా, టాక్సిన్స్ మీ బాడీలో రిమూవ్ చేయాలన్నా కొద్దిగా మీకు ఉపయోగపడుతుంది. డైజెషన్ కూడా కొద్దిగా బాగా మీకు ఉపయోగపడుతుంది. అంటే ఇందులో కూడా షుగర్ ఉంది, బట్ కంపేర్ టు వైట్ షుగర్, కంపేర్ టు డైరెక్ట్ షుగర్ ఇది తక్కువ ఉంటుంది. ఇది మీరు యాడ్ చేసుకోవచ్చు మీ ఫెస్టివల్ ఫుడ్స్ లో. బికాస్ మనం ఇండియాలో ఉంటున్నాం కాబట్టి మళ్ళీ ఫెస్టివల్ ఫుడ్స్ ని అవాయిడ్ చేస్తే ఎట్లా? అది అవాయిడ్ చేయలేము కాబట్టి దానిలో మీరు ఎలా తీసుకుంటే బాగుంటుందో క్లియర్ గా మీరు ఆలోచించుకుని తీసుకోవాలి, క్లియర్ గా చెప్పాలి అంటే. అండ్ ఇందులో కూడా ఒకసారి చూసినట్లయితే అసలు రికమెండెడ్ ఎంత? సో ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళకి ఒక 19 గ్రాములు మాక్సిమం ఇవ్వచ్చు అంతే, దీనిపై ఇవ్వకూడదు కూడా, దీని తక్కువ ఇవ్వాలి. అండ్ ఎవరైతే ఈ 7 to 10 years ఉన్నారో ఒక 24 గ్రాములు ఇవ్వాలి. అండ్ ఎవరైతే 11 years పైన మన ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు 30 గ్రాముల కన్నా ఎక్కువ షుగర్ ఎప్పుడు కూడా కన్జ్యూమ్ చేయకూడదు. ఒక క్యూబ్ షుగర్ లో 4 గ్రాములు మినిమం ఉంటుంది షుగర్. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో మీరు ఇవాళ రాయండి క్లియర్ గా ఎంత షుగర్ మీరు కన్జ్యూమ్ చేస్తున్నారు. 30 గ్రాముల కన్నా ఎక్కువ వెళ్తుందా? 30 గ్రాములు సరిపోతే మన బాడీకి, మన ఎనర్జీ లెవెల్స్ కి. ఎక్సెస్ చేసిన ప్రతి షుగర్ కూడా ఇట్లా ఎందా చూపించినట్టు మీ బాడీలో స్టోర్ అవుతూ ఉంటుంది. ఒకసారి క్లియర్ అబ్జర్వ్ చేద్దాం. బయట మనం అండ్ ఇక్కడ చూపించిన హర్బల్ ఫార్ములా 1 కూడా మనకి యూఎస్ ప్రోడక్ట్స్ 10 గ్రామ్ ఉంటుంది. అండ్ ఇండియాలో మీరు కనుక ఫార్ములా 1 కన్జ్యూమ్ చేసినట్టే దానిలో మీకు 6 గ్రామ్ వస్తుంది. అండ్ ఆ 6 గ్రామ్ కూడా న్యాచురల్ షుగర్ బై ద వే, అది యాడెడ్ షుగర్ కాదు, మనకి ఫ్రూట్స్ నుంచి వెజిటేబుల్స్ నుంచి తీసుకుంటున్న షుగర్. ఇందాక మనకి యాపిల్ 20 గ్రామ్ ఉంది కదా, అట్లా ఒక ఫార్ములా 1 షేక్ మొత్తం మీరు తీసుకున్నారు, మీ బాడీకి అవసరమైన దానిలో 6 గ్రామే వెళ్తుంది. సో 2 పూట్ల కన్జ్యూమ్ చేసినా కూడా మీకు 12 గ్రాములే వెళ్తుంది. మధ్యాహ్నం పూట కనుక మీరు కార్బోహైడ్రేట్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటే 20 గ్రాముల మించి మన బాడీలో షుగర్ వెళ్తూ చెప్పాలి అంటే. సో అది వెళ్ళదు కాబట్టి ఇన్సులిన్ రియాక్షన్స్ అవసరంలా, అది వెళ్ళదు కాబట్టి షుగర్ లెవెల్ తక్కువ ఉంది, న్యూట్రిషన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి షేక్ తాగిన తర్వాత మీకు 3 గంటలు, 2.5 గంటలు, 4 గంటలకు ఒకసారి మీ హంగర్ లెవెల్ సాటిస్ఫై అవుతుంది. స్లోగా మనకి ఏదైతే బాడీ కావాలో అంత రిలీజ్ అవుతుంది క్లియర్ గా చెప్పాలి అంటే. అది వెళ్ళట్లేదు కాబట్టి డిస్ఫంక్షన్స్ ఏదైతే ఉన్నాయో దాని నుంచి మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు. సో దానికోసమే మనం చూడొచ్చు. అండ్ బై ద వే ఫార్ములా 1 మీద మీకు గ్లిసిమిక్ ఇండెక్స్ స్టిక్కర్ ఉంటుంది, లో గ్లిసిమిక్ ఇండెక్స్. ఇందాక చూపించినట్టు మీకు యాపిల్లో 30, 40 ఉంది కదా షుగర్ గ్లిసిమిక్ ఇండెక్స్. ఫార్ములా 1 షేక్స్ లో మెజర్డ్ 21, 22, 23 ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ మెజర్డ్, అంటే 21 పాయింట్స్ ఉన్నాయి. దట్స్ వై ఎనీ డయాబెటిక్ డిస్ఫంక్షన్ ఉన్న పేషెంట్ కూడా సో ఈ ఫార్ములా 1 షేక్స్ ని కన్జ్యూమ్ చేసినప్పుడు సో వాళ్ళ డయాబెటిస్ లెవెల్స్ అనేది అబ్నార్మల్ లెవెల్ గా పెరగదు, అయితే కంట్రోల్ అయ్యే ఛాన్స్ మనకి ఎక్కువ ఉంటుంది క్లియర్ గా వాళ్ళు కనుక ఫ్యాట్ లెవెల్ మీద ఫోకస్ పెట్టినట్లయితే. అండ్ 6 గ్రామ్ షుగరే కాకుండా 18 వైటమిన్స్, మినరల్స్ మనకు దొరుకుతుంది, ఒక మంచి ఫైబర్ సోర్స్ మనకు దొరుకుతుంది, హై క్వాలిటీ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ మనకు దొరుకుతుంది చెప్పాలి అంటే దీనిలో మనకి. సో ఇవాళ ఇండియాలో మనకి 7 డిఫరెంట్ కలర్స్ లో అవైలబిలిటీ ఉన్నాయి. సో ఇందులో మనకు కావాల్సిన వైటమిన్ ఈ, ఫైబర్, వైటమిన్ ఏ, కాల్షియం అన్ని కూడా మనకి పుష్కలంగా దొరుకుతుంది. అండ్ దీంతో పాటు ఎవరైతే ఆల్రెడీ డయాబెటిక్ ఉన్నారో, షుగర్ లెవెల్స్ మన బాడీలో ఎక్కువ ఉన్నాయి, లేకపోతే మన బాడీలో ఆల్రెడీ డిస్ఫంక్షన్స్ ఉన్నాయి, దాన్ని కొద్దిగా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే డెఫినెట్ గా మీరు యాడ్ చేసుకోవాల్సిన సప్లిమెంట్ సెల్ యాక్టివేటర్. సెల్ యాక్టివేటర్ ఎప్పుడైతే యాడ్ చేసుకుంటామో ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఆల్ఫా లెవోపిక్ యాసిడ్ అసలు ఏం చేస్తుంది అంటే మీ బాడీలో ఎక్స్ట్రా షుగర్ వల్ల ఏదైతే ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అవుతున్నాయో, లేకపోతే మీ బాడీలో మెకానిజం వల్ల ఎక్స్ట్రా వేస్ట్ ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అవుతున్నాయో, ఆ ఫ్రీ రాడికల్స్ ని బ్లాక్ చేసి మీ బాడీలో షుగర్ అనేది డిపాజిట్ కాకుండా, ఆ ఫ్రీ రాడికల్స్ మళ్ళీ వేరే ఆర్గాన్ ని డ్యామేజ్ చేయకుండా దాన్ని బ్లాక్ చేయడం కోసం మీకు ఈ ఆల్ఫా లెవోపిక్ యాసిడ్ బాగా ఉపయోగపడుతుంది. అది కూడా 10 మైక్రోగ్రాములే కావాలి. అండ్ సెల్ యాక్టివేటర్ లో 0.25 మైక్రోగ్రామ్స్ దొరుకుతుంది. సో మీరు పడికడుపున ఎప్పుడైతే మార్నింగ్ అండ్ ఈవినింగ్ వేసుకుంటారో సెల్స్ మొత్తం కూడా హెల్దీగా పనిచేస్తాయి. సెల్స్ హెల్దీగా వర్క్ చేయడమే కాకుండా సెల్స్ రిపేర్ అవటము, హెల్దీ ఏజింగ్, యవ్వనంగా మనం ఉంటాము, ఎనర్జీ ప్రొడక్షన్ చేయటము, సెల్యులార్ మెటబాలిజం ని సపోర్ట్ చేయడం కోసం మీకు సెల్ యాక్టివేటర్ సప్లిమెంట్ బాగా పనిచేస్తుంది. దీంతో పాటు ఎఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ యాడ్ చేసుకోండి. నార్మల్ గా మనం టీ కాఫీ తీసుకుంటే ఒక 100 క్యాలరీలు ఉంటే ఇందులో మీకు 3.5 క్యాలరీ ఉంటుంది. అండ్ 0.04 గ్రామ్స్ మనకి కఫీన్ ఉంటుంది. కంపేర్ టు టీ కాఫీ ఒక 1.1 గ్రామ్ ఉంటుంది. చాలా తక్కువ క్యాలరీస్, చాలా తక్కువ కఫీన్. మెంటల్ గా, ఫిజికల్ గా మీ కాన్సన్ట్రేషన్ హెల్దీగా ఉండాలనుకుంటే సో ఫార్ములా 1 షేక్స్ తో పాటు ప్రోటీన్ పౌడర్ యాడ్ చేసుకొని సెల్ యాక్టివేటర్ అండ్ ఎఫ్రెష్ యాడ్ చేసుకోండి. సో మన ఓవరాల్ మన బాడీలో ఉన్న టాక్సిన్స్ మొత్తం కూడా రిలీజ్ అవుతాయి. అట్ ద ఎండ్ ఈ టాపిక్ మళ్ళీ మీరు వినకుండా మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఇంట్లో ఎక్కడెక్కడ షుగర్ దాగి ఉందో ఆ షుగర్ తీసుకెళ్లి జైల్లో పడేయాలి, ఆ షుగర్ తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేయాలి. ఆ షుగర్ చూడండి, ఇంట్లో ఎక్సెస్ ఉంది, పిల్లలకి ఇస్తున్నారు అంటే ఇవ్వమాకండి, ఇవ్వకుండా ఆ అవేర్నెస్ క్రియేట్ చేయండి. ప్రతి ఒక్క పిల్లలతో ఇంట్లో షుగర్ అనేది పాయిజన్ రాయిపియండి క్లియర్ గా, రాయిపిచ్చి వాళ్ళతో ఫొటోస్ తీయండి క్లియర్ గా, ఆ ఫొటోస్ తీసి వాళ్ళ కంటి ముందు పెట్టండి క్లియర్ గా. ఎప్పుడైతే ఇట్లా చేస్తామో మా నెక్స్ట్ జనరేషన్ షుగర్ ఈక్వల్ టు పాయిజన్ అనేది ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో
సో వాళ్ళు నెక్స్ట్ టైం షుగర్ తీసుకునేటప్పుడు చాలా కేర్ తీసుకుంటారు. మీరు కనుక షుగర్ యాడ్ చేసుకుంటే, మమ్మీ దీనిలో షుగర్ నువ్వే కదా చెప్పావు ఉంది అని, నువ్వే కదా రాయిపిచ్చావు, నువ్వు ఎట్లా కన్ఫ్యూమ్ చేస్తున్నావు, మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. సో ఇలా మనం ఒక అంటే టాపిక్ వింటమే కాకుండా దీని ఇనిషియేటివ్ కూడా తీసుకోవాలి మీరు. ఇలా ఎప్పుడైతే తీసుకుంటారో చాలా హెల్తీగా ఉంటారు. మా అల్టిమేట్ మెయిన్ గోల్ ఏంటి అంటే టు లీడ్ ఏ హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్. సో ప్రపంచం మొత్తం హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అనే విషయంతో ముందుకెళ్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ లైవ్ వెల్నెస్ క్లబ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ బ్యాక్ టు వీణా గారు. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఫెంటాస్టిక్. నిజంగా సార్ బ్యూటిఫుల్ గా మెసేజ్ ఇచ్చారు. మన షుగర్ ఏదైతే ఉందో జీవిత ఖైదీ చేసేయమన్నారు, జైల్లో బారేయమన్నారు. నిజంగా సో బ్యూటిఫుల్ ఆ మెసేజ్. అట్లా పాడేస్తే